నిజంగానే ఒక హిందూ బతకాలి అని అనుకుంటే మనకున్న దేశం ఒకటి భారతదేశం మాత్రమే. ఒక ఇస్లామిక్ సోదరులకు చూసినట్లయితే 33 దేశాలు 40 దేశాలు ఉంటాయి. ఒక క్రిస్టియన్కి చూస్తే 50 దేశాలు ఉంటాయి. ఉన్న ఒకే ఒక్క దేశంలో హిందువుగా నిలకడగా నీ మతాన్ని నువ్వు కాపాడుకుంటూ ఎప్పుడు కూడా ఏదన్నా మతం మీద ఏదన్నా దాడి జరిగింది, ఎవరన్నా మనల్ని చంపడం నరకటం లాంటివి చూస్తుంటే వెస్ట్ బెంగాల్లో చూడండి, ఈరోజు భారతదేశంలోనే ఆడపిల్లల తలల మీద కిరోసిన్ పోసేసి నిప్పెట్టేసి తల వరకే తగలబెట్టేసి చంపేస్తున్నాం. బంగ్లాదేశ్లో చూసినట్లయితే ఏరులై పారుతున్నాయి రక్తం. ఈరోజు ఈ దేశంలో ఉండి సోషల్ పోస్టులు పెట్టడం తప్పితే ఎవరు కూడా అంతగా స్పందించట్లేదు. అంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా భారతదేశంలో అలాంటి దాడులు జరుగుతాయని మీలాంటి వాళ్ళందరూ కూడా ఒక ముక్తకంఠం మీద చెప్తా ఉన్నారు. ఇంకా మేలుకొలుపు రాకపోతే హిందువులకి ఏంటన్నట్టు ఇది? పాకిస్తాన్ అన్టోల్డ్ అనే హ్యాండిల్లో డైరెక్ట్గా అతను ఎక్స్పోజ్ చేసింది ఏంటంటే దే హ్యావ్ డిక్లేర్డ్ వార్ అపాన్ అస్.